Garuda Express, an international courier service. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలపై మరింత దూకుడు పెంచుతున్నారు. అమెరికా వీసాలకు దరఖాస్తు చేయడమే ఆలస్యం అన్నట్లుగా సంబంధిత వ్యక్తి వివరాలన్నింటినీ ఆరా తీసేందుకు స్కెచ్ గీశారు. ఇందుకోసం కొత్త ఆర్డర్ జారీ చేశారు. వీసా జారీ చేసేందుకు అనుసరించే తనిఖీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని, అదనపు స్క్రూటీని చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన దౌత్య కార్యాలయాలను ఆదేశించింది. టూరిస్ట్ బిజినెస్ వీసాలతో పాటు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారందరినీ గత 15 ఏళ్లుగా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, నివాసం ఎక్కడ ఉంటున్నారు లాంటి వివరాలతో పాటు గత 5 ఏళ్లుగా వారు ఉపయోగించిన ఫోన్ నెంబర్ల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ దౌత్య కార్యాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 6 ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధిస్తూ సవరించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాతి దశ అన్నట్టుగా వీసాల నిబంధనలను సవరిస్తూ ఈ సమాచారాన్ని పంపించారు. హింసాత్మక, నేరపూరిత లేదా ఉగ్రవాద చర్యలను సమర్థించే లేదా అలాంటి చర్యలకు పాల్పడే విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడటం కోసం, అలాగే అమెరికాలోకి రావడానికి అనుమతించిన వారిని నిశిత పరిశీలన చేయడం కోసం ఈ అదనపు ప్రోటోకాల్స్ ప్రవేశపెట్టడం జరిగిందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విదేశీయులకు వీసాలు జారీ చేయడం కోసం నిశిత పరిశీలన జరపడానికి కొన్ని కొలమానాలను కూడా తక్షణం రూపొందించుకోవాలని కూడా దౌత్యాధికారులను ఆ ఉత్తర్వులలో కోరారు. ఇదిలా ఉండగా ఈ చర్యల వల్ల భారతీయులపై ఏదైనా ప్రభావం ఉంటుందా అనే విషయం వెంటనే తెలియరాలేదు. అయితే ఈ చర్యల కారణంగా వీసాలు జారీ చేసే ప్రక్రియ జాప్యమయ్యే అవకాశం ఉందని, దరఖాస్తులు పేరుకుపోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్ల అసోసియేషన్ డైరెక్టర్ గ్రేగ్ చాన్ తెలిపారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.